పట్టం మధ్యలో వచ్చేలా పెట్టమంటారండి అమ్మగారిని. కిందకు ఉందండి. పెట్టి చూసి పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాను. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి మరొకసారి వందనాలు చెల్లిస్తానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏంటంటే ఆకాశం సింహాసనం భూమి నా పాద పెట్టాం అన్న దేవుడు అంటండి ఏం చేస్తాడంటే లేచి నుంచుంటా తన బిడ్డ దగ్గరికి వస్తాడటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఏంటండి కలిగి ఉన్న మనం ఎవరు అండి? ధన్యులండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులండి. మనం మనుషులు ఏం చేస్తామండి? పై రూపాయలు చూసుకుంటాం ఒకరికొకరు కదండి. మనం ఏం చేస్తాం? పై రూపాయలు చూసుకుంటాం. అమ్మో రాణి గారు ఎంత మంచోరు, అమ్మో శాంత గారు ఇంకా మంచోరు, మరి సైదాబి ఇంకా మంచిది, సుగుణమ్మ గారు అయితే చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు అని మనం ఏమనుకుంటాం? పై రూపాయలు చూసుకుంటాం ఒకరికొకరు. దేవుడు ఏం చేస్తాడంటండి అంతరంగాలు పరిశీలించే నీతి గల దేవుడికి మన అంతరంగాలు తెలుసు అంటండి. మన ఆంతర్యంలో సత్యం కోరుతున్నాడంట. దేవుడిని మనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతరంగాలు పరిశీలించే నీతి గల దేవుడికి మన హృదయం ఎలాగున్నది ఆయనకి ఎరికట్టండి కదండి. నగలు హృదయాలు ఎరిగిన వాడే కానీ ఈ ఎరగని వాడు మాత్రం కాదండి. దేవుడు మనకి మహిమ కలుగునుగా. కావునండి, అవునా? మన ఆంతర్యంలో ఏం కోరుతున్నాడటండి? సత్యాన్ని కోరుతున్నాడట. సత్యవంతుడు. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అన్నాడు కదా. ఆ జీవాధిపతి ఏం చేస్తాడంట? మన ఆంతర్యంలో సత్యం కోరుతున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం చెప్పచ్చు సిస్టర్ గారు చూడలేదులే, సిస్టర్ గారు రారులే, సిస్టర్ గారికి ఏంట్లే, లేడీ కదా ఆవిడకేంట్లే మనం చెప్పేది. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆత్మ అనేది స్త్రీ పురుష భేదం లేదండి. లింగ భేదం ఉందా అక్కడ? దేవుడు ఆత్మకు ఉందా? సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధుడు పడతాడు, దేవుడు కుమారుడు అని పడతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం తెలియని వాళ్ళు చెప్పే మాటలండి. లేడీస్ అంటే ఎలాగా, జెంట్స్ అంటే అలాగా, ఇలాగా అలాగా ఎన్నెన్నో మాటలు వస్తుంటాయి. ఆత్మ లేకపోతే అందుకే నా వాడు కాదంటాడు. కరెక్ట్గా దేవుడు చెప్పేశాడు ఒకటే మాట. ఏమన్నాడు? ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆయన ఆరాధించే వారిని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంట కదండి. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆత్మ సత్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అంతే. దేవుడు మనకి మహిమ కలుగాక. వింటావా బాగుపడతావు, ఇరపోతావా నీ దారి నువ్వే చక్కెట్టుకోవచ్చు. అవునండి, వింటావా బాగుపడతావు. దేవుడు ఆత్మను పొందుకుంటావు. ఇరపోతే ఇంక ఎవరేం చేయలేదు, ఇంకా ఆప్షన్ లేదు. అప్పుడు తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడు. తెలిసి గోతులో దూతాడంటే ఇంకా ఆయన మటుకు ఏం చేస్తాడు? ఇది నుయ్యో గొయ్యో ఏదైనా సరే నువ్వే ఏర్పాటు చేసుకో, నువ్వే కోరుకో అంటాడు కదా. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం రెండు పాతాళం, ఒకటి పరలోకం రెండు పాతాళం. పరలోకం కావాలా పాతాళం కావాలా, పరలోకం కావాలా పాతాళం కావాలా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. అది తెలుసుకోవాలంట. మనంతటికి మనం ఏం చేయాలంట? తెలుసుకో. మనం వాటర్ హెల్త్ పాడైపోద్దంటే ప్యూరిఫై వాటర్ తాగుతాం కదా నేను నాతో సహా. హెల్త్ పాడైపోద్దంటే ఆత్మకి మలినం అంటుందంటే యేసు రక్తంతో కడుక్కోవాలని తెలియదా? ఏమండి తెలీదా? తెలియాలి కదా. మన హెల్త్ దెబ్బతింటుందంటేనే వాకింగ్ పరిగెడతాం. సువార్త బోధించమంటే ఏం చేస్తాం? ఎల్లలేవులే, నా కాళ్ళు నొప్పులే, నా చేతులు నొప్పులు, నాకు అంత హెల్త్ బాగోలేదులే, వాళ్ళు వెళ్ళకపోతే అవ్వైందిలే, ఆవిడ అలాగే అంటారులే, ఈయన ఇలాగే చెప్తాడులే. అది కాదు. దేవుడు వాక్యం ద్వారా ఏం ముచ్చటిస్తాడో అని దేవుడి మీద ఆశ పెట్టుకుంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఆయన మీద ఆశ లేదనుకో ఎవరేం చేయలేదు.
ఆశ అయితే ఉంది యేసయ్యా నాటి భక్తులలా ఉండాలని. ఉందండి పాడమా పల్లె అయితే ఉంది యేసయ్యా అలా ఉండాలి, అలా బ్రతకాలి. ఆశయితే ఉంది. నువ్వు ఆశపడి ఉంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడట. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడంట. దేవుడు మనకి మహిమ కలుగాక. అందుకనే ఆంతర్యములో మనం కోరుకునేది ఆయన మీద ఆశ ఉండాలట. దేవుడు మనకి మహిమ కలుగాక. ఆ ఆశని ఏం చేస్తాడంటే ఒక్క అడుగేస్తే మనం దేవుడు అన్ని అడుగులు వేయించాడటండి. అసలు అడిగేయలేదంటే నువ్వు దేవుడు ఏం చేయలేడండి. ఇంకా ఆయన ఏం చేస్తాడు? నీకు ఆశ ఉన్నప్పుడు అడిగేయి, నువ్వు అన్ని అడుగులు ఆయనే ఇస్తాడు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? దేవుడు పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తం మనలో ఏం చేస్తుంది? ప్రవహిస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగును. పక్కన అస్వస్థతో పక్కన స్వస్థత ఇస్తా ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. డాక్టర్కి పరమ డాక్టర్, వైద్యానికి పరమ వైద్యుడు ఆయన కదండి. ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం మనం పవిత్రపరుస్తుంది కదా. అప్పుడు అనారోగ్యం ఉంటుందా? సర్వోన్నత శక్తి మనకు కమ్ముకుంటా ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏమండి? అప్పుడు మనలో ఉన్న అన్ని కూడా ఏమవుతాయి? అవుట్, గెట్ అవుట్. ఒక్క త్రోవన 7 త్రోవలు పారిపోతాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారంగా మనం ఉండాలి. గోధుమ గింజలు అయితే కొట్లో పోసుకుంటాం. గురుగులు అయితే ఏం చేస్తున్నామండి? అగ్నిలో కాల్ చేస్తాడు అండి. అగ్ని వేయబడితే గురుగులు పెరగనివ్వండి. వాటిని వీటిని ఎందుకు? గురుగులతో పాటు ఒకవేళ గోధుమ గింజలు కూడా అవి కూడా తాగేస్తారేమో. అవునండి. అందుకనే 2 పెరగనివ్వండి. సమయం వచ్చినప్పుడు ఇవేమో ఏం చేస్తామండి? గోధుమ పంట కోసి కొట్టులో పోసుకుంటాం. ఈ గురుగులు కోసి ఏం చేస్తామంటే అగ్నిలో కాల్చబడతాయంట. దేవుని నామానికి ఆరిన అగ్ని ఏంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అవునా? అంటే మనమే తేమైన వాళ్ళు అనుకుంటాం. మనమే బిల్డప్ ఇచ్చేస్తాం. మనమే ఎంత అబ్బో నేనైతే ఇలా చేయద్దు, నేనైతే అలా చేయద్దును. ఎప్పుడో దేవుడికి వచ్చిన కొత్తలో సేవకుడు అన్నాడు, పేర్లు చెప్పకూడదండి. ఎద్దటి వారి పాస్టర్ గారి భార్య అంటే ఈయనకి పాస్టర్ అయితేనంటే ఏలూరులో అంతా ఒక సంఘం కడతాడంట. దేవుడు మనకి మహిమ కలుగా. పాస్టర్ పక్క 2 స్నేహితులు పాస్టర్లు. ఆయన భార్య ఈయన్ని చేసుకున్నట్టయితే కనుక ఏలూరు అంతా ఒక్క సంఘాన్ని కట్టేవాడండి అన్నాడు. నాకు తెలియదు అప్పుడు సరిగ్గా. అసలు దేవుళ్ళకి వచ్చాం కదా అని మా పాస్టర్లు ఎదురు చెప్పాలనేది నాకు తెలియదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడాడు. ఇవాళ మాట్లాడితే ఉంటుంది మషాలా ఉంటుందండి. మామూలుగా ఉండేది కాదు. అప్పుడంటే మనకు దేవుని కన్వర్ట్ అయ్యాం కనుక తెలియదు. వాళ్ళు ఏది బోధిస్తున్నారు, వీళ్ళు పిచ్చిగా చెప్తున్నారు అనుకునేవాళ్ళం కానీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి ప్రార్థన చేసుకుని పంపించేవాళ్ళం. వాళ్ళు వచ్చినప్పుడే ఓల్నటి ప్రార్థనకి దేవుడు బలంగా నాకు దిగొచ్చి వెలుగుతో నింపి శత్రువు మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగాక. మనకు పోటీకి శత్రువు రావాలండి. వస్తే ఉండదు దాని పని. మనకి పోటీకి రావాలంట, వస్తేనే ఉంటుంది దాని పని. ఏం చేస్తుంది? సిలువలో సాతాను తలకాన్ని చెతకదొరికాడు మన నిమిత్తం. దేవుని నామానికి మహిమ కలుగాక. దానికి ఏం లేదండి, జీవం లేదు. తోక మటుకు జాడిస్తుందండి. మన బలం కన్నా సాతాను బలం గొప్పది, సాతాను బలం కన్నా దైవ బలం గొప్పది. మనం ఎవరి బలాన్ని ధరించుకున్నాం? సర్వోన్నత శక్తి మనకు కమ్ముకుంది కనుక, బలవంతుడు మనలో ఉన్నాడు కనుక అది ఏ పాటిదండి? ఆ యాక్షన్ చేస్తుంది. మనం జడిపించాలి. తాటాకి చెప్పులకి ఎవరు భయపడతారండి? దేవుడు భయపడతాడా? ఏమండి? మనలో ఉన్న యాజకుడు మామూలు వ్యక్తి? సృష్టికి కర్తే
మనల్ని సృజించిన వాడే అయినా హర్షమర్ష కాదు మనతో పెట్టుకోవాలంటే అగ్నితో చెలగాటం. అవునండి, అగ్నితో చెలగాటం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో ఏమైనా అగ్నిలో ఒకవేళ మనల్ని పడేయచ్చు దేవుడు ఎగ్జామ్ కోసం, కానీ పరిశుద్ధ అగ్నిగా ఆయన ఉంటాడు ముందే. మా దేవుడు మనకి మహిమ కలు. నా బిడ్డలకి హాని జరగటానికి వీల్లేదు. ఒక వెంట్రుకు కూడా కాలేదంటండి, వాసన కూడా రాలేదు, స్మెల్ కూడా రాలేదంట కదండి. శద్రకు మిషకు అగ్నిగోల్ని అగ్నిగుండంలో వేస్తే ఒక వెంట్రుకు కాలేదంటండి, ఒక స్మెల్ కూడా రాలేదంటండి కదండి. మహోన్నతుల దేవుని దైవజనులారా బయటికి రండి. వాకిటి ముందుకు వచ్చి అన్నాడా? సున్నత పొందుకున్నాడా రాజు? లేదు. సకల దేశ జనులకి కూడా ఏంటంటే క్షేమాభివృద్ధి కలిగినట్లు సువార్త బోధిస్తున్నాడు అక్కడికక్కడే. దేవుడు ఎప్పుడు దర్శాడు. మనమైతే దర్శించి 20 సంవత్సరాలైనా ఇంకా బోధించాలండి, ఇంకా చెప్పాలండి, ఇంకా చెయ్యాలండి. ఇంకా సమయం ఉందండి, నాకు ఇంకా పనులు ఉన్నాయండి, నేను ఈ పనులు చేసుకోవాలండి, నేను ఆ పనులు చేసుకోవాలండి. అవి అయ్యాక ఇచ్చారండి దేవుడు పని చేస్తాడండి. ఎంత గొప్ప తీర్మానం అండి. తీర్మానమేనా అది? సరైన తీర్మానం. ఏం జరుగుతుంది? నువ్వు ఇల్లు జోలు వేసుకుని ఇల్లు, జోలు కూడా అక్కర్లేదు అన్నాడు ఆయన. జోలు అక్కర్లా, పాదాలు చెప్పులు అక్కర్లా, నీకేం అక్కర్లా. నేను నిన్ను పంపిస్తున్నాను కదా, ఎల్లు నువ్వు. నీకు ముందు నేను ఉంటాను, అడుగు జోడు నడిపించుకెళ్తాను. అక్కడ చూసుకుంటా నేను. ఏ ప్రదేశంలో అడుగు పెడతావో ఆ ప్రదేశంలోనే ఉండు, ఒక్క ఇంట్లోనే, ఆ ఇంట్లోనే ఉండు. వాళ్ళు వెళ్ళిపోమంటే నీ సమాధానం నీతో వస్తుంది. ఏమండి? వాళ్ళకి అసమాధానమే, మన సమాధానం మనతోనే వచ్చేస్తుంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డలంటే దేవుని ధరించుకుని వచ్చారంటే పరిశుద్ధాత్ముడు అడిగి పెడితే అక్కడ అడిగి రెట్టింపు ఘనత రావాల్సిందే. దేవుని నామానికి మహిమ. అక్కడ ఆ కుటుంబాన్ని రక్షించబడవలసిందే, ఆ కుటుంబంలో ఏంటండి ఆస్వాదించబడవలసిందే తరతరాలు కూడా. దేవుని నామానికి మహిమ కలుగాక. మాటలతో లేదండి, చేతలతో ఉంటుందండి. క్రియ దాలుస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు మనం ధరించుకొని ఈ తాటాకి చెప్పులకి వీటికి వాటికి భయపడిపోతానే మన ముందే స్టైల్స్ ఇస్తారండి. అవునండి, అంటే మనకు తెలియదని మనకు సాకులు చెప్తా ఉంటారు. సోకులు పోతాయి మీ నాతో సహా, ఎన్నో సాకులు. తెలియదు, ఆత్మ తెలియపరచదా? ఆత్మ కూడా దాచేస్తావా నువ్వు? దేవుడు ఆత్మకు దాచేస్తావా? యాక్షన్ చేస్తున్నావా? ఉన్నది ఉన్నట్లు చెప్పు. దేవుడు బిడ్డల దేవుడు ఆత్మ దగ్గర దాయకూడదు. పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగుద్దంట. ప్రజలందరూ ఎవరి ఇంట్లో వాళ్ళందరూ మనం చూడలేదు అనుకుంటుందంట. అన్నం తెప్పాల మీదే మూతేస్తాం, కూరదాక మీద మూతేస్తాం. ఇంట్లో కనుక ప్రపంచం మీద మూతేయగలవా? వేస్తావా మూత? భూమి మీద మనమే మనం ఆళ్ళని ఏళ్ళ చూస్తున్నాం. ప్రపంచం అంతా మనం చూస్తుందో చూడలేదా? మన బయోడేటా బయటకు వస్తుందా రావట్లేదా? మన బయోడేటా బయటకు వస్తుందా రావట్లేదా? మనమే ఒక పత్రికలాగా ఉండాలా? పత్రిక మంచిగా సరిపోద్దా? మేము దేవుడు సేవకు వెళ్తున్నాం, మేము ప్రార్థనకు వెళ్తున్నాం, మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం, సరిపోద్దా? మనమే ఒక్కొక్కడు ఒక్కొక్క పత్రిక లాగా మన గురించి బయోడేట ఇవ్వాలంటే వెనక పక్కన చుట్టుపక్కల అందరూ. అవునండి, మన బయోడేటా అలా ఉండాలి. మనం ఏదో సినిమా యాక్షన్ లాగా చేసేస్తే సరిపోదు. అక్కడ సినిమా వాడంటే వృత్తి, అది వాడి భవిష్యత్తు, జీవనాధారం వాడిది. వాళ్ళకి తప్పదు. మనం కూడా అలాగే మాటలు, మనం దేవుని ఆత్మ కూడా వ్యతిరేకమైన మాటలు చెప్పి వ్యతిరేకంగా ప్రవర్తించి వాళ్ళెంతలే మనమెంతలే
మనం ఎంతోలే అంటే అలా కాదు, మనం ఎంతో కాదు, దేవుడు ఎంతో, ఇంకెంతో, ఇంకెంతెంతో ఆయన కదండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. అందుకే దేవుడికి భయపడవారులారా అంటాడు. ఇక్కడ చూస్తున్న ప్రవక్తలకే భయపడిపోతే రేపు పొద్దున చూడడం దేవుడికి ఏం భయపడతావు నువ్వు? యాజకులకు భయపడిపోతే దేవుడికి ఏం భయపడతావు నువ్వు? వైజాగ్లో ఒక కౌంట్ అతనికి మరి ఇవి ఉన్నాయంటండి, బిజినెస్ ఉందంట, అవన్నీ పోయినాయి అంటండి. చనిపోదాం అనుకుని వెళ్ళిపోయాడట. దేవుడు ఎక్కడో సువార్త ఒక మందిరం నుంచి వస్తుంటే వెళ్ళాడంట. వెళ్తే అక్కడ దేవుడు పట్టుకున్నాడటండి. అక్కడే బాప్తిసం తీసేసుకున్నాడంట. వచ్చిన కాడి నుంచి దేవుడు చేసే కానీ ఇంకో ధ్యాస లేకుండా ఒక గదిలో ఉండి ఆ భార్య పిల్లల్ని అలా ఉంచేసి వస్తున్నాడంట. పొద్దున్న స్నానం చేస్తున్నాడంట, టిఫిన్ చేస్తున్నాడంట, లోనికి వెళ్ళిపోతున్నాడంట. మళ్ళీ భోజనం టైంకి వస్తున్నాడంట, భోజనం చేస్తున్నాడంట, లోనికి వెళ్ళిపోతున్నాడంట. మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతున్నాడంట, భోజనం చేసేసి వెళ్ళిపోతుందంట. చూసిందంట భార్య, 4-5 నెలలు చూసిందంట. అలా చూసి ఇలా చూసిందంట. ఈ భార్య ఏంటో పట్టించుకుంటా, ఈ పిల్లలు ఏంటో పట్టించుకోడట. పట్టించుకోకపోతే దేవుడు ఆవిడంట పెట్టి వేడ సర్దుకొని వస్తానయ్యా అందంట. వస్తానంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అన్నాడంట. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉండయ్యా, నేను మరి పిల్లల్ని చూసుకోవాలి కదా, మరి నాకు ఎలాగ పోషణ ఎలా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఎలాగ మాతో ఉండట్లేదు కనుక వెళ్ళిపోతానని చక్క పెట్టేసుకుందంట. అంటే ఒక్క రాత్రి ఉండు, దేవుడిని అడుగుతానన్నాడంట. మంచిదే ఉంటానందంట. ఉంటే దేవుడిని అడిగాడంటే, ఏంటయ్యా నా భార్య పిల్లలు రెడీ అయిపోయారు ఊరు వెళ్ళిపోవటానికి వాళ్ళ అమ్మగారింటికని. అంటే చూస్తున్నా నీ భార్య బిడ్డల్ని నువ్వు చూడలేని వాడు, ప్రేమించలేని వాడు, చూడని నన్ను ఎలా ప్రేమిస్తావయ్యా రేపు పొద్దున్న? దేవుని మనకి మహిమ కలుగును. నీ కర్తవ్యం కూడా నెరవేర్చుకోవాలి. వాటిల్లోనే దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. అవునండి, కర్తవ్యం. మరి పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ జీవించలేదా? మనకేంటి ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చి పడిపోవాలి, మనం అంతరం అయిపోవాలి, ఇంతరం అయిపోవాలి. దేవుడిని నమ్ముకున్నాం కనుక. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఏం చేస్తాడు? మేలుగా చేస్తాడు. మనలో సహానుభావం లేనివాడు కాదు ఆయన. మనతో సహిస్తాడు, వహిస్తాడు, భరిస్తాడు కదండి. మనం తప్పిస్తాడు. ఏమనండి, మనం తప్పించే మన నడిపించే నాయకుడు మన నావలో చుక్కనిగా ఉంటాడు. డ్రైవింగ్ చేస్తాడు మన జీవితాన్ని. ఆయన ఉంటే మనకు భయమేలా, దిగులేలా కదండి. యేసు నీ ప్రేమ చూచి గొంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడి రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి, రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి. పరమున ప్రభు యేసును చూచి గట్టిగా అరిచాడు, నా అరిపే ఒక మెరుపై నా పాటకు మారి. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చని. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చని. ఆ ఏడుపొచ్చని అందులో రాగం వచ్చింది, ఏడుపొచ్చని అందులో రాగం వచ్చింది. పరమున ప్రభు యేసును చూచి గట్టిగా అరిచాడు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పరమున ప్రభు యేసును చూచి గట్టిగా అరిచాడు, ఆ అరిపే ఒక మెరుపై నా పాటగా మారి. ఏంటండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుని మనం ధరించుకున్నాం కదండి. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఎవరండి? ప్రాణాన్ని త్యాగంగా మనకి ఇచ్చాడు ఆయన ప్రాణాన్ని. ఆయన బిడ్డలుగా మనల్ని నిజంగా ఎంత ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తే, ఆయన్ని ప్రేమించమంటే అది కష్టమైపోతుంది మనకి. ప్రేమమేడు ఆయన సత్యం నడవాలంటే నడవలేకపోతున్నాం, సెల్ఫిష్గా అయిపోతున్నాం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కదండి. అవునా? సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి మనం, సెల్ఫిష్గా కాకూడదు. మనలో యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మీయుడు ఉన్నాడు, ఆయన వింటాడు, ఆయన మనల్ని అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. మీరు చూస్తారు, నేను వెళ్ళి కూర దాని మీద మూత వేసుకుంటాను. ఎవరు చూస్తున్నారండి? సృష్టికర్త చూస్తున్నాడా? సీసీ కెమెరాలు అయితే కనుక మనం జాగ్రత్తల కోసం సీసీ కెమెరా పెట్టుకుంటాం. ఈ ఏరియాలో ఒక ఆవిడ అత్తగారు కోడలు ఏదో టాబ్లెట్ ఇచ్చిందంట, అది డేట్ తప్పిపోయిందంట, పేరు చెప్పకూడదు, డేట్ తప్పిపోయిందంట.
డేట్ తప్పిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, ఇచ్చిందంట. ఇస్తే ఆవిడ భయం వేసి కూతురికి హైదరాబాద్ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి వెంటనే 3 సీసీ కెమెరాలు ఒక్క ఆవిడే. దేవుడి నామానికి మహిమ కలుగును. 3 సీసీ కెమెరాలు పెట్టినా మళ్ళీ ఇంకేదో తీసుకొచ్చేసి పెట్టేసిందని నేను తాగేస్తానని అంటుంది ఆవిడ. కోడలు పెద్ద ఆఫీసర్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సీసీ కెమెరాలు ఉంటే దేవుడు సీసీ కెమెరా ప్రపంచం అంతటికి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సీసీ కెమెరాలో మనం ఉన్నాం. భయపడి ఎంతకాలం బ్రతకగలం? ఏమండి? ఆయన సీసీ కెమెరాలో మనం ఉన్నాం. ఆయన కందిష్టి కాపుదల కంచులో మనం ఉన్నాం. ఆయన భద్రతలో మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే రాబోయే నా వాక్యము నువ్వు ఓర్పుతో వింటే కనుక రాబోయే శోధన కాలం అంతట్లో భూలోకం అంతట్లో రాబోయే శోధన కాలం నేను నిన్ను కాపాడుదని అంటాడు. ప్రకటన 3:10 అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఏం చేస్తాడంట? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకెక్కడో ఆలస్యం కాదండి. ఇది భూలోకం అంతటా శోధన కాలాలు జరుగుతూనే ఉన్నాయా లేదా? ఈ జరుగుతున్న శోధన కాలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని భయపడొద్దంటున్నాడు, మిమ్మల్ని కాపాడుతుంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట చెప్పాడంటే నెరవేర్చుకుంటాడు మన పట్ల. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అరణ్యంలో సంఘం కట్టినవాడు ఇతడే అంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరణ్యంలో సంఘం కట్టినవాడు ఇతడే. ఎందుకంటే దివ్య సుందరుడట, చక్కని నేత్రాలు గలవాడంట, అందమైన వాడట. ఎవరిని? మోషే గారు. దివ్య సుందరుడట, సకల విద్యా ప్రవీణుడట. ఆ రోజుల్లో ఇంజనీర్ అట ఆయన. ఆ రోజుల్లో ఇంజనీర్ అట ఆయన. లోక డాక్టర్ అట. ఎన్ని పదవులు ఉన్నాయండి అప్పుడు కూడా. ఇప్పుడు ఏముంది? ఊరికి ఇంజనీర్లు, కాలేజీకి వెళ్ళినా ఇంజనీర్, ఎలా పైన ఇంజనీర్ అయిపోతున్నాడు. కాలేజీకి వెళ్ళినా ఇంజనీరే, ఎలా పైన ఇంజనీరే. ప్రైవేట్గా ఏదో కడుతున్నారో చదువుతున్నారో చేస్తున్నారు అంటే అలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. నోహ దినాలు ఎలా ఉందో ఈ దినాల్లో కూడా సేమ్ టు సేమ్ డిటో అలాగే ఉంది కదండి. నోహ దినాలు ఎలా ఉంది? సువార్త ప్రకటిస్తుంటే అసలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదంటే, ఎవరు వినట్లేదంటే, వినగలిగిన చెవు లేదంటే, గ్రహించగలిగిన మనసు లేదంటే సేమ్ డిటో ఇవాళ అదే అలాగే జరుగుతుంది. అక్రమం విస్తరించుతుంది, ప్రేమ చల్లారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రేమ లేదండి. ప్రేమ పేరు చెప్పుకుంటున్నాం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చెట్టు కాయ కాదు అది. చిన్న రసం అంటే చిన్న రసం కాయ, అది కాయ చిన్న రసమే. ఆ చెట్టు చిన్న రసమే, కాయ మటుకు అది కాదు. పెద్ద రసమో లేకపోతే కలెక్టర్ కాయో ఏదో ఒక కాయ. మామిడికి మ్యాంగో, ఏదో ఒక మ్యాంగో అది. అయితే మనం ఏం చేస్తామండి? చిన్న రసం క్వాలిటీ అనుకొని కొనేస్తాం, కాస్ట్ ఉండదు కదండి. కాస్ట్ పచ్చడికండి మన రసాలకి బాధిత కూడా తినొచ్చు, జబ్బులేని కాయ అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం కాదండి. ఏ కాయో ఏ చెట్టు కాయో ఆ చెట్టు పేరు చెప్పాలి. మనం ఏ చెట్టు బిడ్డలమండి? యేసయ్య చెట్టు మనకి సృష్టికి కర్త. ఆయన పిల్లలను చెప్పుకున్నప్పుడు ఆయన గుణాలు సద్గుణాలు హత్తుకునే వారిని ఉండాలంట. మనం పలక మీద రాసుకుంటాం కాదు, హృదయం అనే పలక మీద హత్తుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయం అనే పలక మీద హత్తుకుంటే అవి ఎప్పటికీ చెరిగిపోవు. హృదయం అనే తలుపు నొద్ద హృదయమని తలుపు నొద్ద యేసు నాదుండు. నిలచి సలయుడగుచు తట్టుచుండు సకల విధములకు. నిలచి సలయుడగుచు తట్టుచుండు సకల విధములకు. ఎంతసేపు నిలువా ఎంతసేపు నిలువ పెట్టి
ఇప్పుడైనా అన్నాడు, వినమంటున్నాడు మాట. ఇప్పుడైనా నా దారిలోకి రండి అన్నాడు. ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకి అందరికి అనుగ్రహించబడును కాక. దేవుడు మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. చిన్న లాస్ట్ చిన్న వాక్యం చూసేసుకొని ముగించేసుకుందామండి. స్తోత్రం. ఏడో అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. ఏడో అధ్యాయం 33-34 చూడండి. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులున్న నా ప్రజల దుర్వస్తులు నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరిని గాను నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పగలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపాను. దేవుడు మనకి మహిమ కలుగుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమెంట్లో ఆనందించగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఇదంతా 7వ అధ్యాయం చదివితే మొత్తం అంతా మ్యాటర్ అర్థం అయిపోతుందండి. సంఘంలో ఎలా కట్టాడో, జీవవాక్యాన్ని ఎలా తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడో, మరి దేవుడు జీవవాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు, మోషే గారికి ఇచ్చినట్లు కదండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తెల్లగా దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆత్మీయ ఆహారం మనం ఆలోచన చేస్తే. అందుకనే ఇక్కడ ఏంటండి, అందుకు ప్రభు నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపొద్దునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పని గాను నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచని గాను నియమించి పంపిన. దేవుడు మనకి మహిమ కలుగుగాక. మనల్ని ఎవరు నిరాకరించారు కదండి, మనల్ని ఎవరు తృణీకరించారు, మళ్ళీ మనల్ని అక్కడికేనంట అధికారులు గాను తీర్పలు గాను నడిపిస్తాంట. దేవుడు మనకి మహిమ కలుగుగాక కదండి. చెప్పులు ఉప్పమంటే ఈ చెప్పులు ఉప్పటం కాదండి. ఇప్పుడు ఏంటండి, ఈ పాలిష్ వేస్తే ఆ లోపల నిమ్మంతా లాగేసి వెయిన్స్ అన్ని జిమ్మని లాగుతున్నాయి, హెల్త్ ప్రాబ్లం వస్తుంది కదండి. ఈ చెప్పులు కాదండి, మన హృదయంలో ఏమున్నాయో ఇంకా దేవుడికి అయిష్టమని. అందుకని ఐగుప్తు దేశంలో మనిషిని చంపేస్తావు కనుక నువ్వు ఇంకా అవన్నీ విడిచిపెట్టే అంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో అంటున్నాడు. అవునండి, ఐగుప్తు దేశంలో చేసి నేను విడిచిపెట్టాక చెప్పులంటే ఈ చెప్పులు తీసేయండి అమ్మగారు, ఈ చెప్పులు తీసేయండి, ఇది కాదండి. ఈ చెప్పులు తీయటం కాదు, నీ హృదయం అనేది శుద్ధిపరచుకోమన్నాడు, పరిశుద్ధంగా ఉంచుకోమన్నాడు. ఇంకా నీలో అవిధతలు ఏమన్నా ఉన్నాయేమో, దేవుడికి పనికిరాని అయిష్టమని ఏమన్నా ఉన్నాయేమో అవన్నీ తీసేయమన్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అండి చెప్పులు ఉప్పమంటే. వీళ్ళు ఏమంటారు, బోధించే వాళ్ళు బోధకులు బాధ పెట్టేవాళ్ళుగా ఉంటారు కొంతమంది బోధకులు. వాళ్ళకే తెలియక ఈ బోధ ప్రజల్ని బాధ పెట్టేలాగా ఉంటుంది. అలా కాదండి, బాధపడేవాడిని సేద తీర్చేలాగా ఉండాలంట దేవుని బోధ. హల్లెలూయా. బోధ ఎలా ఉండాలండి, బాధపడి వస్తారు మందిరానికి, వాళ్ళు మనల్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. దేవుని మనకి మహిమ కలుగాక. ఇంకా వేరే చోటుకి వెళ్ళలేదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సృష్టికర్త నిలయమని వచ్చారా లేదా? దేవుని దగ్గరికి వచ్చారు కదా, ఇంకా వేరే చోటుకి వెళ్ళలేదు కదా. ఆలస్యమైనా, ముందొచ్చినా, వెనకొచ్చినా, ఎప్పుడొచ్చినా దేవుడి మీద ఆశే కదా కదండి. అవునంటారా కాదంటారా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడంట. అందుకనే అక్కడ ఐగుప్తు దేశం నుంచి వచ్చినందుకు దేవుడు నీ చెప్పులు ఉప్పేయమంటాడు. మోషే అన్నప్పుడు చిత్తం ప్రభు అంటే, చిత్తం ప్రభు అని వెంటనే ఎందుకు చెప్పాడు మనం చెప్తామా? దేవుడు పిలుస్తున్నాడు తెలుసా? పొదకాలిపోతుంది, పొదలాగానే పచ్చగా ఉంది, దేవుడు ప్రభు అని మనకు తెలిసిపోద్దా?
మోషే మటుకు తెలుస్తే మోషే అలాంటి మనిషి కాడా? అసలే ఐగుప్తులో కోపం, అంత కోపిష్టు. మరి దేవుడు విట్నెస్ ఇచ్చేస్తున్నాడండి ఆయన గురించి. భూలోకంలో మిక్కిలి సాత్వికుడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గురించి దేవుడు విట్నెస్ ఇవ్వాలండి. దేవుని నామానికి మహిమ కలుగు గాక. భూలోకంలో కూడా ఒకళ్ళిద్దరు విట్నెస్ ఇవ్వాలండి మన గురించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్ కొడతాడంట అప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి? అవునా? చెప్పులు ఇప్పమంటే చెప్పులు ఇప్పేయండి. చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకుని నిల్చోలేని పరిస్థితులు వేసుకుంటారు దైవజనులు. కొంచెం వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తారంటే అది లేని నిలబడలేరు. అందుకని ఆ దైవజనురాలు, ఆ దైవజనుడు చెప్పులు వేసుకున్నారు. 10 రూపాయలు చూస్తావేంటయ్యా నువ్వు? అంతరంగాలు పరిశీలించే నీతిగల దేవుడు మన హృదయంలో ఉండాలి. కానీ ఈ దేవుని ఆలయం కానీ నువ్వు ఎలాగున్నావు ఏంటి? ఆయన బిడ్డలు ఆయన స్టైల్లో ఉండద్దా? సృష్టికర్త నిలయం కదా, సృష్టికర్త బిడ్డలం కదా మనం. ఆయన స్టైల్ ఆయన మెయింటైన్ చేద్దాం మనం. అన్నీలే ఎంతో స్టైల్గా ఉంటే మనం ఇంకెంత స్టైల్గా ఉండాలండి? ఎవరి బిడ్డలం అండి మనం? రారాజు బిడ్డలమేనా? శ్రీమంతుడు మన దేవుడు. శ్రీమంతుడు బిడ్డలమేనా మనం? మనకి ఎన్ని ఉండాలి మరి? పెచ్చ కళ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం ఏమండి? ఆయన బిడ్డలు ఆయన స్టైల్లోనే ఉండాలి. ఆయన ఆశ ఆయన ఉండే స్థానంలో నిలబెట్టాలని చూస్తుంటే ఈ లోకాసులకి ఇక్కడ దొరికితే చాలు. ప్రభువా నాకు 100 రూపాయలు ఇస్తే చాలునైనా, నాకు 1000 రూపాయలు ఇస్తే సరిపెట్టుకుంటా ప్రభువా, ఈ పూటకి బియ్యం ఇవ్వనైనా, నాకు ఆహారం కావాలనైనా. ఆయన బిడ్డలకు ఆహారం కావాలి. ఆయనకి తెలీదా? మళ్ళీ ఏంటి ఆదిలోనే ఆస్వాదించేశాడుగా. మీరు సంతానం కానీ విస్తరించిన భూమిని నిండించండి అని చెప్పాడు కదా. సకలం ఎలమన్నాడు కదా. ఇంకా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. ఇంకా జ్ఞానులుగా మారలేకపోతున్నాం. దేవుడు జ్ఞానాన్ని అడగట్లా, సర్వోన్నత శక్తిని పొందుకోవాలని అడగట్లా, రక్షణ ఇవ్వాలని రక్షించు ప్రభు అంటలా. ఎంత మటుకు మమ్మల్ని ఆస్వాదించు ప్రభా, మాకు 1000 రూపాయలు ఈయనైనా, 10,000 ప్రభా, ఈ ఇల్లు కట్టుకుంటే చాలునైనా, ఇది ఇలా ఉంటే చాలునా. చిన్న కోరికలు. మన దేవుడు బలవంతుడండి, సృష్టికి కర్తండి. ఆయనకున్నవన్నీ మనకే. బలమైన ఈవులు అడగాలి మనం. మనమే బలహీనత పడిపోతుంటే దేవుని శక్తి ఎలాగ పనిచేస్తుందండి? పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేయాలనుకుంటాడు? ఆయన లెవెలే వేరు. మనం ఇంకా ఏం చేస్తాం? ఆ దొడ్లోకి లీకాయకు వచ్చుకుంటే సరిపోద్ది ప్రభువా, ఈ దొడ్లోకి లీకాయకు వచ్చి ఈ పూటకి కూర అయిపోద్ది ప్రభువా, చాలు. దేవుడు ఇచ్చాడు. ఇది సాక్ష్యం అండి, పెద్ద గొప్ప సాక్ష్యం ఇది మనకి. విట్నెస్ ఏంటండి? అపోస్తలుల 1:8 విట్నెస్ ఇచ్చేస్తాం. ఈ విట్నెస్ కాదు మనకి ఇచ్చేది. అపోస్తలుల 1:8 ఏముంటుందండి? ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన శక్తిని అందుకుంటారు. యోధే యెరూషలేము సమరయ బోధి దిగుంటారు, సాక్షులుగా ఉంటారు. ప్రపంచం యావత్తులో ఆత్మ సంచారం జరిగించినప్పుడు ఎక్కడ ఉంటాం అక్కడ కూడా ఆయనకి సాక్షులుగా ఉంటా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కావాలి మనకి. అస్సలు విషయం మర్చిపోతాం, దేవుని మర్చిపోతాం, సృష్టికర్తని. మనం ఏదో పెచ్చి అని అడుగుతూ ఉంటాం కదండి. చిన్న ఇది ఇస్తే చాలయ్యా, ఇక్కడి నుంచి ఇక్కడ నడిస్తే చాలయ్యా. ఏంటి నడిచేది? ఏ స్టేటస్లో ఉండాలి? ఎప్పటి నుంచి మనం దేవుడిలో ఉంటున్నాం? దేవుడిని కలిగి ఎప్పుడు ఉంటున్నాము? రేపో నేను ప్రార్థనకి వెళ్ళి నాకు ఏర్పాటు చేయి, నేను ఎలా వెళ్ళగలను అని అంటే అడిగితే దేవుడు ఇస్తాడు, అంతే. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. నేను నీ పనికి వెళ్తున్నాను. నేను ఇది నా పని ఏం కాదు, నీ పని ఇది. ఆశ కలిగి ఉన్నా వెళ్తున్నానంటే చాలు, ఇబ్బంది లేకుండా సిబ్బందిని పెట్టేస్తాడంట దేవుడు. మనం ఇబ్బంది పడక్కర్లా, సిబ్బందిని ఏర్పాటు చేస్తాడంట. ముందు ఎదురొస్తాడంట, అమ్మగారు రండి నేను వస్తున్నాను, అయ్యగారు రండి నేను వస్తున్నాను, నేను ఇటే వెళ్తున్నానండి, లేకపోతే ఇటే వస్తున్నానండి. ఇబ్బంది పడినవాడు ఆయన బిడ్డల్ని. చెడ్డవారం ఉండి మన బిడ్డలకు మంచి ఇవ్వాలని ఇవ్వనెరుగున్నామే. సృష్టికి కర్త పరిశుద్ధాత్ముడు. ఆయన బిడ్డ కష్టపడితే ఇష్టపడతాడైనా. పనివాడు జీతానికి పాత్రుడట. పనిగా వాడికి జీతం రుణమే కానీ దానం అని ఎంచవద్దంటాడు. లేఖనం ఏం సెలవిస్తుందండి? అబ్రహాము ఆయన నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది.
ఆమేన్ కదా, నీతిగా ఎంచబడిందంట. నమ్మితే చాలు నీతిగా ఎంచబడతాడు. అబ్రహాము నమ్మాడంట ఆయన్ని. లేఖనం సెలవిస్తుందంట, లేఖనం నెరవేర్చబడాలి. అందుకనే పనివాడు జీతానికి రుణమే కానీ దానం అనేది ఎంచవద్దు. మనం ఏదో ఇచ్చేసామని ఫీల్ అవ్వక్కర్లా. ఫీల్ అవ్వటం ఎందుకండి? ఎంత కష్టపడితే వాడు దేవుని నిమిత్తం కష్టపడ్డారు కనుక మనకు జీతం ఇవ్వాలి అంతే. పనివాడు జీతానికి పాత్రుడే, అది రుణమే. దానం అని ఎంచొద్దు అన్నాడు. మేము చాలా కానుక ఇచ్చేసామండి, మేము అంత ఇచ్చే ఇప్పుడు లేకపోతే దగ్గర ఇవ్వకు. అది దాని గురించి దేవుడు ఏమంటావు నీకు తెలుసు. మన హృదయాలు మన పరిస్థితి స్థితి అని తెలుసు, తెలియని కాదు. నువ్వు ఇచ్చావనుకో, ఇచ్చినప్పుడు ఏదో మనం దానంగా ఇచ్చామని నువ్వేమో పెద్ద స్టైల్ మెయింటైన్ చేయక్కర్లా. పనివాడి జీతానికి రుణమే కానీ దానం అని ఎంచొద్దు అంటాడు. అది దానమేం కాదు. ఇప్పుడు పనివాళ్ళు వస్తారు మన ఇంటికి పని చేస్తారు, వాళ్ళ పని మానేసుకుని మన పని చేయడానికి వస్తారా? వాళ్ళు కష్టపడతారా? మన ఊరికి ఇచ్చేస్తున్నావా? కష్టి పల్లి అంటండి, కష్టమే పల్లి అంట. అందుకని క్రియ చేయమంటాడు దేవుడు. క్రియ చేయటం ఆయనకి ఇష్టం. క్రియ లేకుండా ముచ్చటం చెప్పడం కాదండి. దేవుడు పనికి శ్రమ పడాలి. మనం సువార్తకి వెళ్ళిపోవాలి. మనం అంతే, ఎక్కడ ఒకటి వెళ్ళిపోవాలండి. ఈ ఒక్క మాట సాక్షి చెప్పి ముగించేస్తాను. వైజాగ్లో రక్షణ వాడ 9 అంతస్తులు వాడొచ్చింది, చూడటానికి వెళ్ళేవాడు. మేము అంతగత్తులు ఉన్నారండి. ఆ నీడ పడితే చాలా అసలు వాళ్ళ లేడీస్ 25, 24, 23 సంవత్సరాల పిల్లలు. ముక్కులు ఇక్కడికక్కడికి ఉన్నాయి. తెల్ల జాతి బొమ్మలు శిల్పాలు చెక్కినట్టు ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ ముందు ఏ పాటి వాళ్ళు అండి అసలు. దేవుడు ఏర్పాటు బిడ్డలాళ్ళు. 9 అంతస్తుల్లో హోటల్స్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, పంట పండించుకుంటారు, బైబిల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, టికెట్ ఉంది మాకు మరి చూడటానికి. మరి పెద్ద క్యూ ఉంది. 9 అంతస్తుల డాబా అది. అందులో మరి నీళ్ళల్లో ఉండాలంటే ఎంత బందోబస్తు ఉండాలండి. చాలా బందోబస్తు ఉన్నారు. అలాంటి వాళ్ళు బైబిల్స్ పట్టుకొని పరిగెడుతున్నారు ఎటోళ్ళు. ఆ వాడు అక్కడ ఆగగానే మనం ఎండ్లోకి వెళ్తే కలిగిపోతాం. మన పని చూసుకున్నాక కానీ దేవుడి పని చూసుకున్నాం. దాని పని అవ్వాలి కదా. ముందు ఆశపడి దేవుడి పని చూస్తే తర్వాత మన పని ఆయన చూస్తాడు. ఊరికినే కూర్చో, దేవుడి పని చేసి కాళ్ళ మీద కాలేసి కూర్చో. ఆయన బిడ్డలకు అధికారం ఉంది. ఏలియాని కాకులతో పోషించలేదా? మనల్ని పోషించడా? నాడున్న దేవుడు నేడు లేడా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడుగా. మనకి లేదు, ఏం లేదండి. దేవుడి జ్ఞానంతో నింపబడమని అడగాలి మనం. దేవుడిని ఆయన జ్ఞానంతో నింపడి ఆయన ఆత్మ ముద్ర వేయమని అడగాలి. ఆయన సర్వం శక్తి మనకు కమ్ముకొను గాక. మన కుటుంబానికి ఆయన అభిషేకం వచ్చును గాక. ఆయన ఫేవర్ రిలీజ్ అవును గాక. ఆయన కటాక్షం వచ్చును గాక. మన కుటుంబాలన్నీ యేసు నామమున దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి దీవించబడుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాలు మన ఇంట్లో ఆశను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాడు ఇక్కడికి వచ్చి చేయండి. అలాగే తీసేమంటారు అంటే అందరూ చేయాలి కదండి. సరే సరే చేసేది ప్రార్థన చేయండి. అందరూ